రికార్డింగ్ సెషన్స్ అయితే ఉమ్, స్టూడియో అది ఉంటుంది కదా. అవును. నేను ఏదో షోలో చూసా, నాట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఉమ్, ఏదో షో ఐ మీన్ సెలెక్షన్ ప్రాసెస్ లో డైరెక్ట్ స్టూడియోకి తీసుకెళ్లి పాడిస్తారు అవును. కంటెస్టెంట్స్ ని. అవును. సో ఒక కంటెస్టెంట్ ఏంటంటే హెడ్సెట్ పెట్టుకున్నాడు, ఉమ్, పాడుతున్నాడు, సరిగ్గా పాడట్లేదు. ఉమ్, పాడకపోయేసరికి ఏమైంది ఏమైంది అని బయట ఉన్న జడ్జెస్ అడుగుతున్నారు. సో అతను ఏంటంటే నాకు వినిపించట్లేదు అవును. అని అవును. అంటాడు. అసలు రికార్డింగ్ ఎలా జరుగుతుంది, అది సెషన్స్ ఎలా ఉంటాయి? బేసిక్ గా ఇప్పుడు ఆయన పెట్టుకున్నవి ఇన్ ఇయర్ మానిటర్స్ అంటారు అనమాట. మీరు పాడేది ఆర్ చుట్టింగ్ ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా ఆర్ అక్కడ ట్రాక్ ప్లే అవుతున్నా మీకు వినిపిస్తుంది అనమాట. ఓకే. సో బేసిక్ గా ఇప్పుడు పాడుతున్నప్పుడు కానీ ఆర్ ఏది ఇన్స్ట్రుమెంట్ మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు వినిపించాలి కదా ఎగ్జాక్ట్ గా, ఆర్ ఎల్స్ మీకు అర్థం కాదు. చుట్టూ వేరేవి కూడా ప్లే అవుతుంటాయి, వేరే డిస్టర్బెన్సెస్ ఉంటాయి, స్కేల్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, శృతి పోతూ ఉంటుంది. సో మీకు వినబడితే పర్ఫెక్ట్ గా పాడే అవకాశం ఉంటుంది అనమాట. ఇన్ ఇయర్ మానిటర్స్ అంటారు ఓకే. వాటిని. అవి ఖచ్చితంగా ఉండాలి రికార్డింగ్స్ లో. అంటే నిజంగానే వినిపించదా మనం పాడేది మనకి? వినిపిస్తుంది కానీ క్లియర్ గా, లైక్ హౌ డు ఐ సే దట్, ఇప్పుడు లెట్స్ సే అక్కడ ఒక ట్రాక్ రికార్డింగ్ స్టూడియో అనుకుందాం, అంటే రియాలిటీ షో కాకుండా ఓకే. ఒక స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ సిస్టమ్ లో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, దానిపైన మనం పాడాలి కదా. లేటెన్సీ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ వింటూ కూడా పాడేయచ్చు. ఓకే. ఒక మైన్యూట్ లేటెన్సీ ఉంటుంది అనమాట. ఇన్ ఇయర్స్ ఉంటే ఆన్ స్పాట్ టెంపోలో ఆన్ స్పాట్ మీకు వినిపిస్తుంది ఎగ్జాక్ట్ గా. సో పర్ఫెక్షన్, జస్ట్ ఫర్ ద పర్ఫెక్షన్ యూ హ్యావ్ టు వేర్ ఇన్ ఇయర్స్. అంతే, దట్స్ హౌ ఇట్ వర్క్స్, సింపుల్. సెషన్ కి వెళ్లే ముందు ఏమన్నా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా థ్రోట్ క్లియరెన్స్ కోసం? నేనైతే ఏం పర్టికులర్ గా ఏం తీసుకోను. మీరంటే ఎక్స్పర్ట్ అండి. ఎక్స్పర్ట్ అని కాదు, కొంతమంది ఇలాగా వామ్ వాటర్ తాగడం లేకపోతే హాట్ టోడీ అలాంటిది. నేనైతే ఇంతవరకు ఏం చేయలేదు అలాంటివి. నేను ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతా. ఓకే. ఎవ్రీథింగ్. ఒకవేళ నెక్స్ట్ డే సంథింగ్ రికార్డింగ్ సెషన్ ఉంది, పెద్ద మూవీకి ఆఫర్ వచ్చింది, ఈరోజు సరిదైంది అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తా, అప్పుడు తాగుతా వామ్ వాటర్, ఇంకా అంతకు మించి వాయిస్ మొత్తం చేంజ్ అయినప్పుడు ఐ మీన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఆబ్వియస్లీ చేయరు. అంటే ఇంకా మనం చెప్పేసేయాలి నాకు గొంతు పోయింది ఇంకా, సో ఇంకా వేరే వాళ్ళని చూస్ చేస్తారు అంతే కదా మరి. అంతేనా? సో పర్టికులర్ మీ వాయిస్ కావాలంటే వెయిట్ చేస్తారు, లేకపోతే అంటే అంత అదృష్టం ఉంటే మనకి వాళ్ళు వెయిట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ మ్యూజిక్ లో చాలా స్పాంటేనియస్ గా ఉంటాయి అన్నమాట. ఒక 1 hour ముందు ఫోన్ చేసి వచ్చేసే ఫాస్ట్ గా అంటారు. అప్పుడు వీ కెన్ డూ నథింగ్, వెళ్ళాలి. ఒంట్లో బాగాలేదంటే ఇంకా మిస్ అయిపోయినట్టే, ఆ ఆపర్చునిటీ పోయినట్టే ఇంకా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ప్రెటీ గుడ్. అంటే మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్. అసలు మా అమ్మకి నన్ను ఒక డాన్సర్ లాగా, మా అక్కని ఒక సింగర్ లాగా చూడాలనేది ఒక డ్రీమ్. నేను అసలు ఫస్ట్ భరతనాట్యంలో జాయిన్ అయ్యాను. నేను భరతనాట్యం, మా అక్క మ్యూజిక్ లో జాయిన్ అయ్యాం ఫస్ట్. సో భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ పాడుతున్నప్పుడు మా గురువు గారు అది చూసి, నువ్వు పాడడం కూడా చాలా బాగుందని నన్ను మ్యూజిక్ లో జాయిన్ అవ్వమన్నారు. అలాగా నాకు మ్యూజిక్ స్టార్ట్ అయింది లైఫ్ లో. తర్వాత 10th అలా అయ్యాక నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఐ హ్యాడ్ టు స్టాప్ డాన్సింగ్ అనమాట. అంటే ఆరోగ్యత్రం కూడా అయిపోయింది నాది, కానీ ఐ హ్యాడ్ టు స్టాప్. అప్పుడు ఆ మధ్యలో నేను మ్యూజిక్ కూడా వదిలేసాను. తర్వాత కాలేజ్ టైంలో అట్లా బయట నుంచి అప్రిసియేషన్ వచ్చేసరికి ఓకే మేబీ ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్, సో ఐ షుడ్ ట్రై చేయాలి మ్యూజిక్ లోని. అప్పుడు నేను సీరియస్ గా తీసుకున్నా యాక్చువల్లీ మ్యూజిక్ ని గ్రాడ్యుయేషన్ టైంలో. అమ్మ ఫుల్ సపోర్ట్. అంటే డాడీ కూడా సపోర్ట్ ఉంది, బట్ తెలుసు కదా కొంచెం టిపికల్ కన్సర్వేటివ్ మెంటాలిటీ, ఇండస్ట్రీ కదా ఎందుకు అది ఇది అనుకున్నారు. బట్ హీస్ ఫైన్. అండ్ చిన్నప్పుడే మీరు పాడాలని ఉందిలో నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు. అవునవును. అప్పుడే నేర్చుకున్నారా భరతనాట్యం కూడా? అప్పుడు అసలు యాక్చువల్ గా ప్రిడామినెంట్లీ ఐ వాజ్ ఇంటూ డాన్స్ ఓన్లీ. అది ఫ్లూక్ లో నేను సెలెక్ట్ అయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు బేసిక్ గా అసలు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు. ఐ వాజ్ మోర్ ఇంటూ స్పోర్ట్స్ చిన్నప్పుడు. అరే అబ్బాయి ఏంటి కూర్చొని పాడాలా ఇలానే ఉండేది అనమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా మమ్మీకి ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, తీసుకెళ్ళింది పాడుతా తీగ సెలెక్షన్స్ కి. సెలెక్ట్ అయ్యాను. టు బి ఆనెస్ట్, బాలు గారు అంత పెద్ద లెజెండరీ అని కూడా తెలియదు నాకు అప్పటికి, అస్సలు తెలియదు. సెలెక్ట్ అయ్యా, మరే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళొచ్చు అది ఉంది నా మైండ్ లో. బాలు గారిని చూడొచ్చు అని లేదు
అరే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళొచ్చు, సిటీకి వెళ్ళొచ్చు అనుకున్నా. వచ్చా, పాడా. అంతే, నాకు తెలియదు ఆయన పెద్ద లెజెండరీ అని, అదొక అదృష్టం అని కూడా నాకు తెలియదు. పాడేసా, అంతా అయిపోయింది, ఇట్స్ డన్. చిన్నప్పుడే మేజర్ సక్సెస్ దాటేసారు. బాలు సార్ ముందు పాడడం అంటే అరే అరే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. పెట్టి పుట్టాలి నిజంగా. అరే అండ్ బాలు సార్ గురించి మాట్లాడితే లైక్ ఆయనకి మ్యూజిక్ నేర్చుకోలేదు, అవును, సో సంథింగ్ అట్లా ఉంటాయి కదా. ఆయన లాగా మళ్ళీ ఎవరు రారు, అసలు ఎంత ట్రై చేసినా ఎవరు రారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఆయన ఉన్నారు అంటే ఎవరు చెప్తారు? అనురాగ్ కులకర్ణి అన్న, ఆ, లైక్ ఐ లవ్ హిస్ సింగింగ్. ఓకే. అండ్ ఆల్సో హేమచంద్ర అన్న, లైక్ హేమచంద్ర అన్న ఇస్ వెరీ వర్సటైల్. నాకైతే హేమచంద్ర సార్ది ఎట్లా అంటే డబ్బింగ్ చాలా ఇష్టం. డెఫినెట్లీ విలన్స్ కి ఇస్తారు సార్. ఐ ఫీల్ లైక్ హేమచంద్ర అన్న ఇస్ అండర్ రేటెడ్. హీ ఈస్ వెరీ వర్సటైల్. తన ఒరిజినల్ కాంపోజిషన్స్ చూస్తే అన్ని జానర్స్ ఉన్నాయి. లైక్ టెక్నో అవ్వచ్చు, కర్ణాటిక్ అవ్వచ్చు, ట్రాన్స్ అవ్వచ్చు, మెలడీ, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్. లైక్ హీ సెట్టింగ్ ఎ స్టాండర్డ్ తెలుగు మ్యూజిక్ లో. లైక్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. సో అనురాగ్ కులకర్ణి అన్న, హేమచంద్ర అన్న, డెఫినెట్లీ. మీ పేరెంట్స్ ఉన్నారు, చాలా సపోర్టివ్. మా పేరెంట్స్, మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి అంటే ఇంట్లో నుంచే ఫస్ట్ పుష్ ఉండాలి, బాగా సపోర్ట్ ఉండాలి. సో వీ కెన్ డూ ఎనీథింగ్. ఫస్ట్ ఇంట్లో ఒప్పుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక ఏదో లైన్ ఉంటది కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. అదే ఇప్పుడు సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు కూడా, ఈ డిజిటల్ వాళ్ళు కూడా పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఆ మ్యూజిక్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ పోడ్కాస్ట్ ఏంటి, చాలా మంది ఉన్నారు. సో మ్యూజిక్ మీద ప్యాషన్ ఉండి ఆగిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఆనెస్ట్లీ స్పీకింగ్, మా డాడీ కూడా అసలు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ ఆర్ యువర్ ప్యాషన్ కదా, మీరు ఎవరికి వినక్కర్లేదు అన్నది నా సజెషన్ అంతే. బికాస్ సి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలి, మనల్ని పెంచారు అని. కానీ కెరియరే ఉంటుంది మనతో లైఫ్ లాంగ్. అది ఒక్క విషయంలో మనం కాంప్రమైజ్ అయితే ఇంకా అయిపోయింది ఇంకా లైఫ్. సో ఐ ఫీల్ లైక్ వినాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు గో అవుట్, యూ హ్యావ్ టు. ఇప్పుడు నేను అలానే ఒప్పుకోకపోయినా కూడా మా మమ్మీ సపోర్ట్ తో వచ్చి ఒక్కదాన్నే హైదరాబాద్ లో ఉండి, ఫినాన్షియల్లీ ఆల్సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు కూడా నాకేం జాబ్ లేదు, బ్యాకప్ లేదు, సేవింగ్స్ లేదు, ఉన్న డబ్బులతో వచ్చేసా. ఏదో అలా కష్టపడ్డా, అంత అయింది. సో తప్పదు ఇంకా. అన్ని సార్లు మనకి సపోర్ట్ రావాలి అని అనుకుంటే కష్టం. అండ్ ఇంకా ఆనెస్ట్ గా చెప్పాలంటే, ఆ సపోర్ట్ లేనప్పుడే యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్, యూ విల్ బికమ్ మోర్ అంబిషియస్. నేను ఖచ్చితంగా చేసి చూపించాలి, లేదంటే అవ్వదు. ఇట్స్ లైక్ అ ఛాలెంజ్. సో సపోర్ట్ లేకపోయినా ఇట్స్ ఓకే. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అని నేను అన్ను. ఇట్స్ వెరీ స్టూపిడ్. వాళ్ళకి అర్థం కావు, ఎందుకంటే వాళ్ళు అలా పెరిగారు ఇంకా కొన్ని, అంతే. ఇప్పుడు వాళ్ళ లోకంలో ఉన్నవి కాకుండా ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి నచ్చదు ఆబ్వియస్లీ. సో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కన్నా నువ్వు ఏదైనా సాధించి చూపిస్తే వాళ్ళకి కొంచెం ఓకే, సరేలే మనం సపోర్ట్ చేయకపోయినా వీడు ఏదో చేశాడు కదా అని ఒక చిన్న, అప్పుడు మనం చెప్పకపోయినా. సో అది కొంచెం పేరెంటింగ్ ప్రాబ్లం అది. సో ఇప్పుడు రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి. కొంతమందికి సినిమాలో ఒక పాటనైనా ఛాన్స్ అయినా రావాలి, కొంతమందికి రియాలిటీ షో, సమ్ ఇండియన్ ఐడల్ కావచ్చు, సరిగమప కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో వెళ్ళి నా టాలెంట్ చూపించుకోవాలి. గెలవాలి కాదు, గెలవాలి ఈజ్ నెక్స్ట్ థింగ్, నా టాలెంట్ షోకేస్ చేసుకోవాలి అని అంటారు. వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ చెప్పాలి అంటే ఏమన్నా చెప్తారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ లైక్ రియాలిటీ షోస్. ఓకే, ఐ డోంట్ లైక్ రియాలిటీ షోస్. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ సెలెక్షన్ లిబర్టీ ఉండదు. ఓకే, వాళ్ళు ఇచ్చినవి మనం పాడాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి. ఈ పర్టికులర్ లేబుల్ వాళ్ళు పాడకూడదు, ఈ పర్టికులర్ లేబుల్ వాళ్ళు పాడకూడదు ఉంటాయి. అండ్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట రియాలిటీ షోస్ లో, విచ్ ఐ డోంట్ లైక్ అట్ ఆల్, ఆనెస్ట్లీ స్పీకింగ్. సో ఐ డోంట్ నో, అంటే ఇఫ్ యూ వాంట్ ఫేమ్ కావాలి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, అంటే ఇప్పుడు నాకు కాంటాక్ట్స్ లేవు కానీ ఊరికే ట్రై చేయాలి, ఒక స్టేజ్ కావాలి అంటే ఆబ్వియస్లీ యూ కెన్
ఆప్ట్ ఫర్ రియాలిటీ షో. కానీ ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి, మ్యూజిక్ లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మీ ఓన్ మ్యూజిక్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే. రియాలిటీ షోస్ ఆర్ జస్ట్ ఫర్ ద ఫేమ్ సేక్ అంతే. ఇప్పుడు రియాలిటీ షోస్ అనే అవసరం లేదు, డిజిటల్ వరల్డ్ అయిపోయింది మొత్తం. ఎగ్జాక్ట్లీ, అసలు ఇప్పుడైతే అవసరమే లేదు. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రియాలిటీ షోలో పెట్టే దాంట్లో సగం మన ఇంట్లో పెట్టుకుంటే కంటెంట్ పైన మనకంటూ మన స్టేజ్ మనకే వస్తుంది. ఓకే. అంటే ఈ ఏంటంటారు, ఈ సోషల్ మీడియా అవి రాకముందు కూడా నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ అప్పుడు అదొక ట్రెండ్ కదా రియాలిటీ షోలో కనిపించడం, ట్రై చేసా. ఇంకా కొన్ని షోస్ లో ఏంటంటే నా పాట కన్నా దే వుడ్ వాంట్ టు నో మై పర్సనల్ లైఫ్. అనవసరం కదా. మీకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా చిన్నప్పుడు అంటే నీకెందుకు, నేను ఎట్లా పాడుతున్నానో చూడు నువ్వు. నేను పాట పాడడానికి వచ్చానా, పర్ఫామ్ చేయడానికి వచ్చానా, నా బాధలు చెప్పుకోవడానికి వచ్చానా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ బుల్షిట్. అంటే వెళ్ళాలి అంటే ఏం లేదు, ఇప్పుడు ఓపెన్ వాకిన్ అవుతాయి కదా రియాలిటీ షోస్. స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే అందరూ పాడేలాంటి పాటలు కాకుండా కొంచెం యూనిక్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే దాంట్లో ఏవైనా ఇంప్రూవైజేషన్స్ చేయడం, ఉన్నది ఉన్నట్టు పాడేయకుండా నీ ఓన్ అంటే నీకంటూ ఉన్నది అందులో చూపించుకోవడానికి ట్రై చేస్తే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు స్టాండ్ అవుట్. డిఫరెంట్ గా చేసుకోగలగాలి అంతే.